పట్నం నందినగర్లున్న ఇంటికాడ నుంచి బయలుదేరిన కేసీఆర్ సారు అసెంబ్లీ కాడికి రాగానే కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికి లోపలికి తీసుకుపోయిండ్రు. ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాల అసెంబ్లీలో కూర్చున్న కేసీఆర్ దగ్గరికి సీఎం రేవంత్ అన్ననే వచ్చి మరీ నమస్కారం పెట్టిండు. ఇక సీఎం దగ్గరకొచ్చేది చూసి కేసీఆర్ సార్ తో పాటు కార్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేచి నిలబడ్డారు. ఇక సీఎం రేవంత్ అన్నతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య కూడా కేసీఆర్ దగ్గరికి పోయి వల్కరించిండ్రు. జీవిచ్చిన మాజీ ఎమ్మెల్యేలు రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాపం తెలిపే తీర్మానాలను సభలో పెట్టిండ్రు. అటెంక కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయిండు. ఇగి ముచ్చట మీద విప్పు బీర్ల ఐలయ్య మాట్లాడుకుంటా నెల జీతం తీసుకునేటందుకు ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేటందుకే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండనుకుంటా ఎడ్డిచ్చిండు. ఇక సీఎం రేవంత్ అన్న కేసీఆర్ దగ్గరకు వచ్చినప్పుడు కారు పార్టీ ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడ్డారు గాని కేటీఆర్, కౌశిక్ రెడ్డి మాత్రం అట్లనే కూర్చున్నారు. కనీసం ముఖ్యమంత్రికి గౌరవం కూడా ఇయ్యకుండా అహంకారం ప్రదర్శించిండ్రనుకుంటా గరమైనరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. మొత్తానికైతే మొదటి నాడే అసెంబ్లీ సమావేశాలు హీట్ పెంచినాయి. The House is urgent to meet again at 10 a.m. on Thursday, the 2nd January 2026. ఇగియాల సమావేశాలను వాయిదా వేసిన స్పీకర్ సారు అటెంకా బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి జనవరి 2 తారీఖు నుంచి 7 తారీఖు దాకా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేసిండ్రు. మరిగా 2వ తారీఖు నుంచి జరిగే సమావేశాలకు కేసీఆర్ సార్ హాజరుపడి పాలమూరు ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడో లేకుంటే ఆ బాధ్యతను మాజీ నీల మంత్రి హరీష్ రావుకు అప్పచెప్పి మొన్నట్ల చెప్పినట్టు బయట సభలు పెట్టి ప్రభుత్వానికి సురుకులు పెడతాడో చూడాలిగా.